హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్వేత హోమ్ మేకింగ్ ఛానల్. ఇది మంగళవారం రోజు వీడియో అండి. నేను ఆంజనేయ స్వామికి తమలపాకు మీద జై శ్రీరామ్ అని గంధంతో రాస్తున్నాను. ఇలా రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెడితే చాలా మంచిదంటండి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చేశాను ఇలాగా. ఇంతకుముందు తమలపాకు మొక్క పెంచుకునేదాన్ని నేను, తొట్టిలో పెంచేదాన్ని. అప్పుడైతే మంగళవారం శనివారం ఇలా చేసుకునేదాన్ని. తర్వాత అది చనిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంకా పెట్టలేదండి. మళ్ళీ పెట్టుకోవాలి తమలపాకు. ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇట్లాగా చేసి ఆంజనేయ స్వామి దగ్గర పెడతాను. ఇలా చేయడం వల్ల చాలా మంచిదంట. ఇలా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాను ఇలాగ తమలపాకు దగ్గర ఇలా పెడతారని. ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే చాలా ఇష్టం కదా. మనం తమలపాకుని మంగళవారం అది దండకట్టి కూడా వేస్తారండి. గుళ్ళో కూడా మనం చూస్తాం కదా, ఆంజనేయ స్వామికి దండకట్టి వేస్తారు. అలాగే మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి. ఇది జ్యువెలరీ నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ కింద ఇచ్చింది. లోటస్తో వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అట్లానే. కిందేమో కాసు ఉంటుంది చూడండి, రూపు అంటాం కదా, రూపు అలా వచ్చింది లక్ష్మీదేవి. అలాగే గాజులు కూడా చూసారా, రూపుతోని చేసినట్టు చేశారు. ఇది హ్యాండ్మేడ్ అనమాట. ఇవన్నీ తను ఆన్లైన్లో తీసుకుందంట. చాలా బాగున్నాయి కదండి. ఈ మధ్య చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. చాలా బాగా వస్తున్నాయి కూడా. నేను కొంచెం తక్కువగానే ఆన్లైన్ షాపింగ్ చేస్తాను. ఎప్పుడైనా షాప్కి వెళ్ళే తీసుకుంటాను నేనైతే. చాలా బాగున్నాయి. ఆ రోజు నేను మంగళవారం ప్రత్యేకంగా పూజ చేస్తున్నానని వేసుకున్నాను అవన్నీ. ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి, కుకింగ్ వీడియో. మా వారికి నేను 5కే లేచి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టాలి కదా. బీన్స్ ఫ్రై చేశాను నేను. బీన్స్ని ముందు మనం ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకోవాలండి. అలా ఉడికించుకుంటే తొందరగా ఫ్రై రెడీ అయిపోతుంది. నేను దీంట్లో నువ్వుల పొడి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు నువ్వుల పొడి చల్లి ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది బీన్స్లోని నువ్వుల పొడి. నేను ఆల్రెడీ నువ్వుల పొడి రెడీగా చేసుకుని గాజు సీసాలో వేసుకుని రెడీగా పెట్టుకుంటాను కూరల్లోని ఫ్రైలోని వేసుకోవడానికి. అలాగే నేను ఇంకోటి పప్పు చేస్తాను, పచ్చిశనగపప్పు తెల్లపిండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. ముందు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకున్నానండి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసి ఉల్లిపాయ వేయించుకోవాలి. ఈలోపు మనం పచ్చిశనగపప్పుని నేను రాత్రే నానబెట్టేసుకున్నాను. అందులో ఒక పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి ఒక్క విజిల్ వేయిస్తాను నేను. ఒక్క విజిల్ వేయించుకుంటే మనకి చక్కగా బద్దలాగా వస్తుంది పప్పు. మనం ఎక్కువ విజిల్ వేయించామనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని ఒక్క విజిల్ వేసుకోవాలి. తగినంతగా సాల్ట్ వేసి నేను పైన తెలగపిండి చల్లుతున్నాను. తెలగపిండి చల్లి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. గరిటె పెట్టి తిప్పకూడదు అప్పుడే. తర్వాత ఉడికిన తర్వాత తిప్పుకోవాలి. బీన్స్ ఫ్రై కూడా అయిపోయింది. ఇది రెడీ అయిపోయిందండి. పచ్చిశనగపప్పు తెలగపిండి అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను లంచ్ టైం అయిపోయిందని లంచ్ పెట్టుకుంటున్నాను. నేను ఈరోజు రైస్ వండుకోకుండా గోధుమ రవ్వ వండుకున్నానండి. నేను ఈ మధ్యన బరువు తగ్గాలని ఇలా ట్రై చేస్తున్నాను. నేను చాలా విధాలుగా ట్రై చేసి నాకు ఇది సూట్ అయిందండి. నా బాడీకి ఇది ఇలాగ రవ్వ తినడం బాగా సూట్ అయింది. బరువు బాగా తగ్గుతున్నాను నేనైతే. ఇలాగా అంటే రోజు తినట్లేదు. ఒకరోజు రైస్ తింటున్నాను, ఒకరోజు గోధుమ రవ్వ ఉడకబెట్టుకుని తింటున్నాను. మనం అన్నం ఎలా తింటామో అలాగే కూరలు వేసుకుని రవ్వ ఉడకబెట్టుకుని తింటున్నా. అన్నం బదులు రవ్వ తింటున్నా అండి, గోధుమ రవ్వ. ఇలా నేను చాలా బాగా పనిచేసిందండి. నాకైతే మాత్రం బరువు నేనైతే 3 కేజీలు తగ్గాను ఇలా చేయడం వల్ల. 3 కేజీలు తగ్గాను. నాకైతే బాగా అనిపించింది. మా ఫ్రెండ్ కూడా అంది, నువ్వు ఇంచ్ లాస్ అవుతున్నావు, బాగా తగ్గుతున్నావు అని అందరూ కూడా అంటున్నారు. నేను ఇదే ట్రై చేస్తాను. అందరికీ ఇదే సూట్ అవ్వదండి. ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళు. మీకు వెయిట్ లాస్ ఎలా అవుతున్నారో, దేనివల్ల మీరు వెయిట్ లాస్ అవుతున్నారో అది చూసుకుని మనం చేసుకోవాలండి. నేనైతే ఎలా చేస్తున్నాను, నేను చేస్తున్నానని మీకు చెప్పట్లేదు.
నాకు ఇలా తగ్గింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి.